హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్. సో హెచ్టేబుల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను గైస్. ప్రీవియస్ వీడియోలో సింపుల్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం చూసాం హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ లో. అండ్ ఇప్పుడు మనం అడ్వాన్స్ టేబుల్ నేర్చుకుందాం. సో ఈ అడ్వాన్స్ టేబుల్లో టేబుల్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి వాటికి సిఎస్ఎస్ స్టైల్స్ ఎలా యాడ్ చేస్తారు అనేది చూద్దాం. అంటే సిఎస్ఎస్ స్టైల్స్ యాడ్ చేయడానికి టేబుల్ డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టేబుల్ హెడ్ అండ్ టేబుల్ బాడీ అండ్ టేబుల్ బాటమ్ ఇలా త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తారు ఒక టేబుల్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనం మంత్లీ సేవింగ్స్ని తీసుకున్నట్లయితే జనవరి మంత్ అమౌంట్ వీటిని మనం హెడ్స్గా తీసుకుంటే ఈ రెండింటిని టేబుల్ హెడ్ అనే ఒక పార్ట్లో అరేంజ్ చేస్తారు. వీటికి ఒక స్టైల్ యాడ్ చేస్తారు. అండ్ బాడీ అంటే జనవరి, మార్చ్, ఏప్రిల్ ఇలా డిఫరెంట్ మంత్స్ వేసి వాటిలో మనం చేసిన సేవ్ చేసిన అమౌంట్స్ని అక్కడ అమౌంట్ కాలం కింద వేస్తాం కదా, అదంతా టేబుల్ బాడీ కిందకి వస్తుంది. అండ్ వీటిని మనం టోటల్ చేస్తాం కదా, ఇది టేబుల్ బాటమ్ అనే ఒక పార్ట్గా డివైడ్ చేసి అందులో షో చేస్తారు. అయితే ఈ త్రీ పార్ట్స్కి డిఫరెంట్ స్టైల్స్ అనేది సిఎస్ఎస్లో స్టైల్స్ ఇన్సర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం ఇలా టేబుల్ డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేయడం వల్ల, అంటే డిఫరెంట్ కలర్స్ చేయడం కానీ లేదా టెక్స్ట్ స్టైల్స్ మార్చడం కానీ ఇలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే దీంతోపాటు సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్ అనే 2 ఎలిమెంట్స్ కూడా ఎలా యూజ్ అవుతాయో మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో. సెల్ ప్యాడింగ్ అంటే గైస్ మనకి చూసినట్టయితే టేబుల్స్ సెల్స్గా డివైడ్ అయి ఉంటుంది కదా. అయితే ఆ సెల్స్ మధ్యలో మనం మ్యాటర్ రాస్తాం, అది డేటా అనేది ఆ సెల్ బోర్డర్స్కి దగ్గర లెఫ్ట్ నుంచి రైట్కి అరేంజ్ అయి ఉంటుంది కదా. అయితే ఈ సెల్ ప్యాడింగ్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్కి కాకుండా ఆ సెల్లో సెంటర్లో అరేంజ్ అయి ఉంటుంది ఆ సెల్ ప్యాడింగ్ యూజ్ చేయడం వల్ల. అంటే మనం విడతల 50-60 పెట్టుకుంటాం. ఈ సెల్ ప్యాడింగ్ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. మనం ఇచ్చిన నెంబర్ బట్టి అది అరేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ సెల్ స్పేసింగ్ అంటే సెల్స్కి మధ్య స్పేస్ క్రియేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్ జనవరి, దాని కింద ఫిబ్రవరి ఉందనుకోండి, ఆ జనవరి సెల్ బార్డర్కి ఫిబ్రవరి సెల్ అప్పర్ బార్డర్కి మధ్య గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ సెల్ స్పేసింగ్, సెల్ ప్యాడింగ్ అనేది ఇలా యూజ్ అవుతుంది. అయితే వాటిని మనం కోడ్లో ఎలా చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు మనం సింపుల్ టేబుల్నే తీసుకున్నాం గైస్, దాన్ని ఎలా చేయాలనేది. ఫస్ట్ అయితే సెల్స్ స్పేసింగ్, సెల్స్ ప్యాడింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. Screen sharing meeting. Zoom work list. Table hashtag. Menu Vesica dash file. Zoom work list. Table hashtag. Table hashtag. HT. List slash table. List TD greater 11,000. List TR greater. List TD. List TR. List TD. List TR. List spelling. List TR greater. List spelling error. TH greater. List caption greater. Monthly save. List table border equals quote 3 quote style equals quote width colon 50% quote greater. సో ఇంతకుముందు మనం తీసుకున్న టేబుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ టేబుల్ ట్యాగ్ లో మనకి స్టైల్ అనే table border equals quote 3 quote border style equals width colon 50% quote greater. Carriage return % quote greater 0% quote greater. ఇక్కడ మనం space సెల్ ప్యాడింగ్ రాద్దాం. CELLPADDING సెల్ ప్యాడింగ్ ఈక్వల్స్ కోట్స్ 50% quote ప్లస్. carriage return greater quote. సో సెల్ ప్యాడింగ్ కోడింగ్ ఇంతగా అట్రిబ్యూట్ గా యూజ్ చేస్తారు దీన్ని. సెల్ ప్యాడింగ్ మనం సెల్ ప్యాడింగ్ వద్దనుకుంటే సెల్ స్పేసింగ్ యూజ్ చేయొచ్చు, లేదా రెండు కావాలంటే రెండు యూజ్ చేయొచ్చు. కాకపోతే అది చూడడానికి అంత బాగోదు గైస్, మీరు ఒకసారి చెక్ చేయండి. Table hashtag.ht. Menu Vesica dash file. List table hashtag 404. Menu Vesica table with 4 rows and now the caption table now the column 2 rows amount column 2 spell row 3 month amount row 4 month amount column 2 11,800. మీరు ఎవరైనా లో విజన్స్ ఉంటే లేదా సైడెడ్స్ ఉంటే కనుక మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఈ టేబుల్ చూసినప్పుడు. అండ్ ఇప్పుడు మనం దీన్ని డిఫరెంట్గా అంటే ఐ మీన్ పార్ట్స్గా డివైడ్ చేయడం ఎలాగనేది ఇప్పుడు చూద్దాం గైస్. List table hashtag 4. నేను Cuddle comma H top window. Notepad 204. Menu Vesica. List hashtag table hashtag 404. Screen sharing Zoom table hashtag Menu Vesica. Screen sharing Zoom work with table hashtag Menu Vesica dash screen Zoom table hashtag. Screen Zoom table hashtag list TR greater list spelling error list caption greater monthly savings list TR greater list spelling error list. ఇక్కడ టేబుల్ హెడ్ అనేది ఓపెన్ చేద్దాం. ప్లస్ టేబుల్ హెడ్ కి టీ హెడ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తారు. Space. ఇక్కడ మన స్టైల్ అనేది యాడ్ చేద్దాం. STYLE style equals quote COLOR ప్రాపర్టీ కలర్ color colon రెడ్ వాల్యూ RED రెడ్ red semi quote కోట్స్ గ్రేటర్ సింబల్ greater less T R greater space less spelling H out of spell M
O N T. Less spelling error th greater amount less slash spelling error th greater. Carriage return. ఇక్కడ అమౌంట్ తర్వాత మనకి కాలం ఐ మీన్ హెడ్డింగ్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ Greater. Carriage return. టీ హెడ్ క్లోజ్ Less. Slash. TH. సారీ E A D. T. Greater. ఇక్కడతో టేబుల్ హెడ్ అవుతుంది. ఇప్పుడు టేబుల్ బాడీ క్రియేట్ చేద్దాం. Less tr greater less td greater zoom less slash t less. ఇక్కడ జూమ్ అని స్టార్ట్ అవుతుంది కదా Less. T B O T Y. టేబుల్ బాడీకి టీ బాడీని యూజ్ Body space చేస్తారు. S T Y L E. స్టైల్ Style equals. Quote. కలర్ C O L O R. Color colon. బ్లూ B L U E. Blue semi. Quote. Greater. సో ఈ బాడీకి మనం బ్లూ కలర్ ఇచ్చాం. Less td greater 12,000 less slash td greater less slash tr greater. Less tr greater less td greater July less slash. ఈ బాడీ మొత్తం అయిన Less td greater 12,000 less tr greater less td greater 11 less slash table greater. ఈ Less టేబుల్ td greater 11,800 carriage return. Less slash t b o t y body greater. Less tr greater less td less spelling error body style equals less spelling error th greater amount less slash spelling error th greater less slash spelling error t greater. సో ఈ విధంగా టీ హెడ్ టీ బాడీ అనేది క్రియేట్ చేస్తారు, అంటే సపరేట్ చేస్తారు టేబుల్ని. అండ్ మనకి బాటమ్ అనేది క్రియేట్ ఐ మీన్ టోటల్ అమౌంట్స్ అనేది మనం రాయలేదు కాబట్టి మనం టీ బాటమ్ అనేది యూస్ చేయలేదు. టేబుల్ బాటమ్ టీ బాటమ్గా రాసుకుంటారు బాడీ ఐ మీన్ సపరేట్ చేయడానికి. అండ్ వీటిని సిఎస్ఎస్ నేర్చుకుంటున్నప్పుడు అయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది గైస్. సో ఇప్పటివరకు అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు సెల్ స్పేసింగ్ ట్రై చేయాలనుకుంటే మీరు ఒకసారి ఈ కోడ్ని ట్రై చేసి సెల్ ప్యాడింగ్ ప్లేస్లో సెల్ స్పేసింగ్ అనేది ట్రై చేయండి. సో అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది సెల్ ప్యాడింగ్కి సెల్ స్పేసింగ్కి. సో ఒకసారి మనం Table with 4 rows and 2 out of caption out of table heading level table with 4 rows and 2 not in a table cell not in a table cell out of caption row 1 column 1 bold month column 2 amount column 1 month ఇక్కడ మనం ఫార్మాట్ చెక్ చేద్దాం. times new unknown for clickable 12 pt times new Roman 12 p bright red on white. చూడండి గైస్ ఇక్కడ రెడ్ కలర్ అయితే వచ్చింది హెడ్డింగ్ కి. ఇక్కడ మన బాడీ ఒకసారి చెక్ చేద్దాం. row 2 no bold June జూన్ కదా, దీనికి మనం ఫార్మాట్ చెక్ చేద్దాం. ఇన్సెట్ ఆఫ్ ట్వైస్ align left separator align left right to white. చూడండి గైస్ బ్లూ కలర్ అయితే చూస్తుంది కదా. సో ఈ విధంగా మనం టేబుల్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి మన స్టైల్స్ అనేది యాడ్ చేసి ఈ కలర్ ఒకటే కాకుండా ఇంకా విడ్త్ కానీ లేదా హైట్ ఇంకా డిఫరెంట్గా స్టైల్స్ అనేది మనం యాడ్ చేయొచ్చు. సో ఇక్కడికి ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ చూసి నేర్చుకోవడం కాదు గైస్, మీరు సరే ల్యాప్టాప్ ఉంటే కనుక మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ. ఎందుకంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత బాగా అర్థమవుతాయి ఈ HTML కోడింగ్ కానీ ఇంకా ఏ డిఫరెంట్ కోడింగ్స్ అయినా CSS C++ ఏదైనా సంథింగ్. సో ఈ వీడియోకి అంతే గైస్, థ్యాంక్ యూ. For more exciting videos, please do like, share, subscribe. Anuya Vedika followers on Instagram and Facebook. Thank you for your support.